గురుదేవ్ శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాతల సంబంధించిన జీవిత విశేషాలు. ఒకసారి స్వామి తన్మయానంద కడుపు నొప్పితో బాధపడుతున్నారట. కాస్త మగతగా కూడా ఉన్న సమయంలో ఎవరో మీ గురువు పాదతీర్థం పుచ్చుకుంటే నయమవుతుంది అని చెప్పినట్లు అనిపించిందంట. మరునాడు జయరాంబాటికి వెళ్ళి మాతృదేవి పాదతీర్థము తీసుకున్నారు. తర్వాత మాతృదేవితో, అమ్మా, మీకు పాదపూజ చేయాలని ఎంతగానో అభిలషిస్తున్నాను, కానీ తీర్థం పుచ్చుకునేశాను అన్నారట. అందుకు మాతృదేవి, అందులో తప్పేముంది, లోపలికి రా అన్నారట. మరొక రోజు స్వామి తన్మయానంద, నేను మిమ్మల్ని గురువుగా పొందిన వ్యక్తికి వేరే సాధనలు ఎందుకు అని అడిగారు. అందుకు శారదామాత, ఇంట్లో వంటకు కావలసిన సామాగ్రి అంతా ఉన్నా వండితేనే కదా భోజనం చేయగలము. ప్రతి ఒక్కరూ వంట చేసుకునే కదా భోజనం చేయాలి. సత్వరమే వంట చేసేవాడు శీఘ్రంగా భోజనం చేయవచ్చు. సాధనలు తపస్సు ఎవరు ఎంత ఎక్కువగా అనుష్ఠిస్తారో అంత త్వరగా వారు భగవద్ దర్శనం పొందుతారు. కాస్తాగా అభ్యసించినా కూడా ఆయన దివ్య దర్శనం లభించే తీరుతుంది. ఏమీ చేయకుండా కేవలం ఆర్భాటం చేసేవారికి ఆలస్యంగానే లభిస్తుంది అని శారదామాత స్వామి తన్మయానంద గారితో చెప్పారట. మరోసారి స్వామి తన్మయానంద శారదమ్మతో, అమ్మా, నేను ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళి పూర్తిగా తపోమయ జీవితం గడపాలని అనుకుంటున్నాను, కానీ నా ఆరోగ్యం బాగుండటం లేదు అని అన్నారట. అందుకు శారదమ్మ, ప్రస్తుతానికి చిన్న పనులు చేస్తూ ఉండు. బలీయమైన ప్రేరణ కలిగినప్పుడు అలాంటి జీవితము నీవు గడపవచ్చు. మనస్సు ఏకాగ్రమైనప్పటికీ కాకపోయినప్పటికీ నువ్వు మాత్రం జపం చేయడం మానవద్దు. ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో జపం చేసి తీరాలి. ఎంత చేస్తే అంత మంచిది అని అన్నారట. మరొకసారి మాతృదేవికి ఏదైనా సేవ చేయగలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అనుకుంటూ స్వామి తన్మయానంద జయరాంబాటికి వెళ్ళారట. నేను వెళ్ళినప్పుడు మాతృదేవి తన ఇంటి వసారాలో కాళ్ళు చాపుకొని కూర్చొని ఉన్నారు. కాళ్లకు రాసే నూనె ఒక గిన్నెలో ప్రక్కన ఉంది. నేను వెళ్ళి అమ్మ కాళ్లకు నూనె రాయసాగాను. అప్పుడు అమ్మ, కాళ్ళ నొప్పి భరించలేక ఉన్నాను, కొద్దిగా ఒత్తి రాయినాయనా అన్నారు. దాదాపు 25 నిమిషాలు అలా అమ్మకు సేవ చేశారట. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ శారదా మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ శారదా మాత్రే నమః. మరి ఒకసారి దివ్యజనని శారదాదేవి విష్ణుపూర్ రైల్వే స్టేషన్లో కలకత్తా వెళ్ళే రైలు కోసం వేచి ఉన్నారు. ఆమె ప్లాట్ఫామ్పై వేచి ఉండడము ఒక కూలివాడు చూశాడు. అతను బెంగాలీ వ్యక్తి కాదు. అందుకే అతను హిందీలో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు సాక్షాత్తు ఆ జానకి మాతవే. నేను ఎంతో కాలంగా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతకాలం ఎక్కడున్నావు తల్లి అన్నాడట. అతడు అలా అంటూ అమ్మకు ప్రణమెల్లి బిగ్గరగా ఏడవసాగాడు. అమ్మ అతడిని ఓదార్చి ప్లాట్ఫామ్పై ఉన్న ఒక చెట్టును చూపించి పువ్వులు తెమ్మని చెప్పారట. అతడు ఆ పువ్వులు తెచ్చి అమ్మ పాదాల వద్ద సమర్పించాడు. అమ్మ అతనికి అక్కడే ఆ ప్లాట్ఫామ్ పైనే మంత్రదీక్షను ప్రసాదించి ఆశీర్వదించారట. ఇది గురువుల యొక్క అనుగ్రహం. హరి ఓం తత్సత్.